హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే టీఎస్ సిపి గెట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్కి ఇంకా టైం ఉంది, 30 వరకు ఉంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా చేసుకోవాలి, మనకి సిపి గెట్ ఎగ్జామ్ అనేది ఏ ఏ డేట్ రోజు ఉంటుంది అనేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కండక్టెడ్ బై ది ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఓయో అనేది కండక్ట్ చేస్తుంది. మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 18th మే టు 17th జూన్ 2024. సో మనకి మే నుండి జూన్ వరకు ఉంది. సో మనకి టైం అనేది అయిపోయింది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఇంకా టైం ఉంది, కాకపోతే మనకి విత్ లేట్ ఫీ పడుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రాసెస్ చూపెడితే మీ మొబైల్ అయినా చేసుకోవచ్చు, మీరు మీ సేవ్ ఓన్ అవసరం లేదు. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ స్టార్ట్ డేట్ కనిపిస్తుంది కదా, 18th మే 2024 అని. నెక్స్ట్ అని వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 5th జూలై 2024. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జూలై 5th రోజు ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ క్లోజ్ అయ్యేది మనకి 17th జూన్ 2024 వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ అంటే మనకి ఇంకా టైం ఉంది. సో మనకి లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. సో ఇది ఈ ఎస్పీ గెట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటి అంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఈ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పేమెంట్ 600 ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఉంటుంది, అండ్ 800 ఫర్ అదర్స్. ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్ 450. సో మనకి 800 అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది, మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ వితౌట్ లేట్ ఫీ అనేది మనకి 17th రోజు అయిపోయింది, 3 days బ్యాక్. సో ఈరోజు ఏంటి అంటే 20 డేటు. సో విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 500 ఉంది. 25th నుండి 25th వరకు చేసుకుంటే మనకి 500 ఉంది ఫీజు. లేదు నాకు 30 వరకు వేసుకుంటా అంటే 2000 పే చేయాలి. 2000 ప్లస్ మనకు ఫీజు వచ్చేసి 800. సో ఈ టోటల్ ఫీజ్ పేమెంట్ చేస్తే మనకి అప్లికేషన్కి అలో ఉంటుంది, ఎగ్జామ్కి అలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్, ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోలేదో ప్లీజ్ యాక్టివేట్ చేసుకుంటే ఏంటి అంటే నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇది మనకి ఈ వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్సిపి గెట్ 2024 అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, టీఎస్సిపి గెట్ 2024 అని. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే సిపి గెట్ 2024 అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఇది ఇది ఎగ్జామ్ ఎవరు రాయాలి అంటే ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసీఏ కాదు ఎంఎస్సి, ఎంఏ. సో ఎంఏ వేస్తే ఏంటిదంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఎవరికైతే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సైడ్ వెళ్తారు. లేదు అంటే నాకు ఎంఎస్సి అంటే ఎంఎస్సి దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, ఇది ఎంఎస్సి. సో ఎంబీఏ అంటే ఎవరికైతే మీరు మొన్న ఐసెట్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చిందో, మీకు ర్యాంక్ 80, 90లో వచ్చిందో, సీట్ రాలేదని ఫీల్ అవుతే సో మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉన్నారు. సో ఈ ఎగ్జామ్ కూడా రాసి మీరు ఎంబీఏ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఫస్ట్ ఇది మనకి సిపి గెట్. సో ఇది ఈ వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్. ఏ అప్లికేషన్ అయినా మీరు ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేస్తేనే యూ హ్యావ్ టు గో త్రూ ఫార్వర్డ్. ఓకే, సో దానిపైన క్లిక్ చేయగానే ఫీజ్ పేమెంట్ ఫర్ సిపి గెట్
సో డి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ టూ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఇంటర్ అని పెట్టండి, లేదు అంటే డిగ్రీ అని పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చి క్వాలిఫైయింగ్ ది ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ పెట్టిరంటో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి, లేదు డిగ్రీది అయిపోతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మనకు యాజ్ పర్ ది ఎస్ఎస్సి మెమోలో మీకు నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, మీకు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేసినా అదే పెట్టండి. వర్కింగ్లో ఉన్నదే పెట్టండి, నాట్ వర్కింగ్లో ఉన్నది పెట్టకండి. సో ఇంకా మీ ఆల్టర్నేట్ ఇంకేమన్నా మొబైల్ నెంబర్ ఇస్తే మీకు మీకు ఇంకొక నెంబర్ ఉందా లేదంటే ఫాదరా మదరా రిలేటివ్, సో ఇది పెట్టేసి ఈమెయిల్ ఐడి ఈ రెడ్ స్టార్ మార్క్లో ఉన్నాయి కదా, ఇవి జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ రెడ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది క్యాటేరియా, మీరు ఏ కేటగిరీ అది క్లిక్ చేయండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో ఏం టిక్ చేయకండి. నో అని ఆప్షన్ లేదు కాబట్టి నో అని టిక్ చేయకండి. సో నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంఎస్సి ఉంది, దాంట్లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంది. సో నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు ఎన్ని పెట్టుకుంటారో అని పెట్టుకోండి. సో మీరు అమౌంట్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 800, అడిషనల్ సబ్జెక్ట్ ఫీజు వచ్చేసి 450 ఉంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1250. సో ఇది మనకి ఫీజు. ఈడ పేమెంట్ ఉంది కదా, పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకు డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా సో ఇది అడుగుతుంది. సో కార్డ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకు నంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పే చేయగానే ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీకు నార్మల్ మెసేజ్లో మీరు పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది అనేసి ఇక్కడ పేమెంట్ ఐడి అనేది వస్తుంది. సో ఇది ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అడుగుతుంది. ఇవి ఆల్రెడీ బై డిఫాల్ట్ వస్తాయి, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మీరు ఫీజ్ పేమెంట్ దాంట్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ, సో ఇవి ఫిల్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఆధార్ కార్డ్ నెంబర్ సేమ్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి మెమోలో ఏమేమి ఉన్నాయో అలానే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేమెంట్ స్టేటస్ మీకు ఒకవేళ నార్మల్ మెసేజ్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉంది, మీరు చెక్ చేసుకోవాలంటే మీ ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది చెక్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ స్టేటస్ అని. దానిపైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ అడుగుతుంది. ఏంటి హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అని క్లిక్ చేయగానే జస్ట్ హాల్ టికెట్ అండ్ మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే మీ అమౌంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని. సో మీ రెఫరెన్స్ ఐడి అండ్ మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదంటే ఫెయిల్డ్ అయిందా అనేసి ఇక్కడ కనిపిస్తుంది పేమెంట్ స్టేటస్ అనేది. నెక్స్ట్ అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్. సో ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అడిషనల్ సబ్జెక్ట్ది, ఒకవేళ అడిషనల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే 450 పే చేసి పేమెంట్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఫిల్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో మీరు జాగ్రత్తగా 1 by 1 అనేది మీరు క్లారిటీగా పెట్టండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, సో ఇక్కడ మీ విలేజ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో రీసెంట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఇంటర్ ఆ డిగ్రీ, మీరు ఇంటర్ ఉంటే ఇంటర్ పెట్టండి, కాలేజ్ నేము అండ్ ప్లస్ యూనివర్సిటీ ఏంటి. సో ఇది మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, మీకు ఏ మీడియం, మీరు ఇంగ్లీషా తెలుగా, సో అది ఇవన్నీ ఎంటర్ చేయండి. మీరు 9th to ఎనీ అదర్ డిగ్రీ ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, అంటే మీరు ఎక్కడ వరకు చదివితే అక్కడ వరకే, కానీ ఇంటర్ అయితే పక్కా ఉండాలి క్వాలిఫికేషను. సో ఇది ఇక్కడ మీ ఫోటో అనేది మీరు రెఫరెన్స్, అంటే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రిఫర్ ఏది పెట్టుకుంటారో సో ప్రిఫర్ చేయండి. 4 లొకేషన్స్ ఉన్నాయి, పెట్టుకున్న లొకేషన్ మళ్ళీ పెట్టుకోరాదు. సో హైదరాబాద్లో సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోటో సైజ్ వచ్చేసి మనకి 50 KB ఉండాలి.
అండ్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి క్లారిటీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ క్లారిటీ సిగ్నేచర్ ఫోటో. సో జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ, సేవ్ అని క్లిక్ చేయకముందే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అన్నీ, మీరు ఏవేవైతే డీటెయిల్స్ రెడ్ మార్కులు ఉన్నాయో, రెడ్ మార్క్ మీకు స్టార్లో ఉన్నాయో సేమ్ అదే డీటెయిల్స్, అవి మెయిన్ ఇంపార్టెంట్. డోంట్ డూ మిస్టేక్. ఓకే, ఇఫ్ యు ఆర్ డూ మిస్టేక్ ఎడిట్ ఆప్షన్ ఈస్ దేర్. సో ఇది రివ్యూ అని కొట్టగానే మీరు ఏవే డీటెయిల్స్ ఇచ్చినా ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఇగో మాడిఫై ఉంది, మాడిఫైని క్లిక్ చేయగానే మీకు ఏదైతే రాంగ్ అనిపిస్తుందో మాడిఫై చేసుకొని జాగ్రత్తగా డీటెయిల్స్ సబ్మిట్ చేసే ముందు ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రింట్ అంటే కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్. ఓకే, ఈ నంబర్ అనేది మీరు ఎక్కడన్నా నోట్ చేసుకొని పెట్టుకోండి. లేదు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే ఇందాక ప్రివ్యూ అని క్లిక్ చేశాక మీకు డీటెయిల్స్ ఏవే వచ్చినాయో అవే డీటెయిల్స్ ఇక్కడ అపియర్ అవుతాయి. సో రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అని తీయండి. ప్రింట్ అని తీసిన తర్వాత మీకు ఇది అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.